ఆదిలాబాద్ బీజేపీలో అసమ్మతి తారాస్థాయికి చేరుకుంటోంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో అసంతృప్తుల తీరు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు రెబల్ అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన అనుచరులు, అసంతృప్త నేతలు పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. బాపురావు నిర్ణయం పట్ల పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. బాపురావు తను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా, ఆ ప్రయాణం ఎటు అన్నది కూడా మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న. రేణుశ్రీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు రసవత్రంగా మారుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే చాలా మంది ఆశావాహులు కూడా పార్టీ మారే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో బీజేపీ ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో అసమ్మతి కాక పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటికే బీజేపీ ఆశావాహులు చాలా మంది 42 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా గులాబీ పార్టీ నుండి వీడి వలస వచ్చినటువంటి గోడం నాగేశ్వర్ టికెట్ ఖరారు చేశారు. సో సీనియర్లంతా అధిష్టానం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో చాలా మంది కూడా పార్టీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీ స్వయం బాపురావు ఇప్పటికే ఇప్పటికే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ రెబల్ అభ్యర్థిగా కూడా ఎంపీ స్వయం బాపురావు బరిలో ఉండబోతున్నారని ఇప్పటికే సంకేతాలు అనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఎంపీ అభ్యర్థిగా అన్నటువంటి గోడెం నాగేష్ పార్టీలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో సమావేశాలకు చాలా మంది అసంతృప్తి ఆశావాహులు అంతా కూడా పార్టీకి దూరంగా ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికి ఎంపీ స్వయం బాపురావు బీజేపీ పార్టీకి కొంత దూరంగానే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. సో ఎంపీ స్వయం బాపురావుకు నామినేట్ పోస్టు ఇస్తామని చెప్పి అధిష్టానం కూడా చెప్పడం జరుగుతుంది. నామినేషన్ పోస్టు ఖరారు చేసిన తర్వాతనే తాను పాల్గొంటానని చెప్పి స్పష్టంగా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంపీ స్వయం బాపురావుకు ఒకవేళకు నామినేట్ పోస్టు ఇయ్యనెడల ఎంపీ అభ్యర్థిగా రెబల్ గా పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేణుశ్రీ, అయితే బాపురావు నిర్ణయం పట్ల అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వని పక్షంలో బుజ్జగింపుల పర్వం కొనసాగే అవకాశం ఉందా? రేణుశ్రీ, ఏదైతే ఎంపీ స్వయం బాపురావు ఇప్పటికే పార్టీ అధిష్టానం బుజ్జగింపులు చేయడం జరుగుతుంది. కానీ ఎంపీ స్వయం బాపురావు ఇప్పటికే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సో ఇప్పటికే అధిష్టానం అంతా కూడా స్వయం బాపురావుని పిలుచుకొని బుజ్జగింపులు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎంపీ స్వయం బాపురావుకు నామినేట్ పదవి కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ నామినేట్ పదవి కాకుండా ఎంపీ పదవికి తనకు తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీ సెట్టింగ్ ఎంపీ అందరికీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. తాను ఏం చేశానని చెప్పేసి టికెట్ రాలేదని చెప్పేసి ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రెబల్ గా పోటీ చేస్తానని చెప్పేసి ఎంపీ స్వయం బాపురావు స్పష్టంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయన్న.